చెస్ట్ డే ఈజ్ బెస్ట్ డే అంటారు. నెక్స్ట్ డే మీరు స్టెప్స్ కూడా ఎక్కలేకపోయానంటే ఈసారి పిండేస్తా అంటున్నాడయా. హెవీ వెయిట్స్ ఫెయిల్యూర్ కానీ హిట్ అయితే ఆ ఫీల్ ఎలా ఉంటుందో తెలుసా. ప్రతి ఒక్క రెప్ నేను ఏది వేస్ట్ చేయను మా అంటిల్ ఫెయిల్యూర్ దాకా. షోల్డర్స్ అట్టే ఇంజెక్షన్ వేసినట్టు అయిపోయింది మామ ఆ ఏరియాలోన. నమస్తే మామ అందరికీ. చెస్ట్ డే ఈజ్ బెస్ట్ డే అంటారు. ఆ మజిల్ పంపు మైండ్ మజిల్ కనెక్షను వేరే మామ. అదే ఆ వర్కౌట్ ఈరోజు మనం చేయడానికి వెళ్తున్నాం. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి మామ. మొత్తం ఈరోజు చెస్ట్ అండ్ షోల్డర్స్ వర్కౌట్ మొత్తం బాగా ఇంటెన్స్గా చేసాము. ఇంకా జిమ్కి వచ్చేసి వార్మప్స్ అవి స్టార్ట్ చేసి చెస్ట్ డంబుల్ ప్రెస్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ సెట్ 20 kgs 19 to 12 reps వస్తున్నాయి. సెకండ్ సెట్ మామ 25 kgs 17 to 16 reps. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి మామ. లాస్ట్ వీడియోకి చాలా సపోర్ట్ చేశారు మామ, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా తర్వాత సంతోష్ 20 kgsతో చేశాడు. ఇంకా అరుణ్ బ్రో వచ్చి కొంచెం లైట్గానే చేశాడు. ఈ లోపల అనిల్ అన్న కూడా ఎంట్రీ ఇచ్చేసాడు. అది థర్డ్ అండ్ ఫోర్త్ సెట్ మాత్రం హెవీ సెట్స్ మామ. 2 sets 30 ఉంటుంది. థర్డ్ సెట్లు ఏమంటే మ్యాక్సిమం 13-14 వస్తాయి. ఇప్పుడు క్యాలరీ డెఫిషియట్లో ఉన్నా కాబట్టి ఓన్లీ 13 to 12 reps వస్తాయి మామ. అది ఫస్ట్ సెట్ 20, సెకండ్ సెట్ 25, థర్డ్ ఫోర్త్ 30 ఉంటుంది మామ. ఇంకా అందుకంటే ఇప్పుడు ప్రజెంట్ పెంచలేను క్యాలరీ డెఫిషియట్ కాబట్టి. ఇంకా నెక్స్ట్ బల్కింగ్లో ఇంకా 35 కూడా ట్రై చేయాలి. మంచిగా మైండ్ అండ్ మజిల్ కనెక్షన్ పెట్టి నిదానంగా చేస్తున్నాం మామ. చెస్ట్ బాగా ప్రెస్ చేస్తూ కంట్రోల్గా చేస్తూ ఉన్నాను. ఏమైనా హెవీ వెయిట్స్ ఫెయిల్యూర్ కానీ హిట్ అయితే ఆ ఫీల్ ఎలా ఉంటుందో తెలుసా. అది అలా ఉంటుంది. ఇంకా ఫ్లెక్స్ చేసుకొని హీరోలా ఉన్నది ఏంది చేతి ఇటు తిరుగు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? కేబుల్ ఫ్లైస్ మామ. ఇవి కూడా 4 sets ఉంటాయి. లోయర్ చెస్ట్కి టార్గెట్ అవుద్ది. ఆ లోయర్ పిక్స్ మాత్రం సూపర్గా పెయిన్ వస్తుంది మామ, భలే ఫీల్ ఉంటుంది మామ. లాస్ట్ సెట్లో మాత్రం నీల్ డౌన్ చేసి ఇంకా ప్రెషర్ పెట్టాం మామ చెస్ట్ లోయర్ పిక్స్కి. రివ్యూ చెప్పురా మొన్నటి లెగ్స్కే. ఎట్ట నడిచామా? ఒకటి ఎట్ట నడిచావు నడు. ఈసారైనా లెగ్స్ వర్కౌట్ లైట్గా చేయించన్నా. నెక్స్ట్ డే మీరు స్టెప్స్ కూడా ఎక్కలేకపోయానంటే ఈసారి పిండేస్తా అంటున్నాడయా. పెగ్డెక్ ఫ్లైస్ మామ. ఇవి కూడా 4 sets ఉంటాయి. అంటిల్ ఫెయిల్యూర్ వరకు చేస్తాము. లాస్ట్ సెట్ మామ. అందుకే కొట్టడానికి చాలా కష్టపడుతున్నాను. ప్రతి ఒక్క రెప్ నేను ఏది వేస్ట్ చేయను మామ. వచ్చినంత వరకునే లాగుతాను. అంటే పార్షల్ అయినా కానీ నేను చాలా ఇంపార్టెంట్ లాగా చేస్తాను మామ. ఇంకా చెస్ట్ వర్కౌట్ ముగించుకొని షోల్డర్ స్టార్ట్ చేస్తాం మామ. షోల్డర్ అంత హెవీ వర్కౌట్స్ ఉండవు మామ, అన్ని లైట్ వెయిట్స్ అని ఎక్కువ రెప్స్ ఉంటాయి. ఇప్పుడు లాటరల్ రైజెస్ అనమాట, అది ఒక 3 sets ఉంటాయి. ఫ్రేమ్ చూడముచ్చటగా ఉందని ఇద్దరిని ఒకేసారి రికార్డ్ చేస్తాం మామ. బాగా ఇంట్రెస్టింగ్గా చేస్తూ ఉన్నారు. నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి ఇంకా ఎక్కువ రెప్స్ కొట్టారు. లాటరల్ రేస్లో కూడా నేను డ్రాప్ సెట్ కొడతాను మామ. కూర్చొని ఒక 20 to 15 reps కొట్టి ఇంకా ఒక 10 seconds గ్యాప్ ఇచ్చి నిలబడుకుంటాను మామ. నిలబడుకొని ఇంకా మిగతా రెప్స్ ఒక 20 కానీ 30 కానీ వెయిట్ డ్రాప్ చేస్తూ పోతూ ఉంటాం మామ. ఇంకా లాస్ట్లో నా వల్ల కాక ఇంకా అరుణ్ బ్రో సపోర్ట్ తీసుకొని కంప్లీట్ చేస్తాం మామ మిగతా రెప్స్ కానీ. అంటిల్ ఫెయిల్యూర్ దాకా షోల్డర్స్ అట్టే ఇంజెక్షన్ వేసినట్టు అయిపోయింది మామ ఆ ఏరియాలోన. లాస్ట్ బార్బల్ స్ట్రెక్స్ మామ. దీంట్లో హెవీ వెయిట్స్ వేసుకుంటాను ఎందుకంటే మంచి కాంట్రాస్ట్ స్ట్రెచ్ కూడా బాగా దొరికిద్ది మామ. ఫస్ట్ సెట్ 70తో కొట్టాను మామ. ఇంకా సెకండ్ థర్డ్ 80-80తోనే కొట్టాను. ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి కంటెంట్ వస్తుంది మామ, ఏం ఇబ్బంది ఏం లేదు. ఇక్కడితో మన వర్కౌట్ అయిపోయింది మామ. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి మామ. సజెషన్స్ ఏమైనా ఉంటే కామెంట్లో కొట్టేసేయండి మామ. నా ఇంప్రూవ్మెంట్కి కూడా యూజ్ అవుద్ది కదా. లైక్లు, షేర్లు
సబ్స్క్రైబ్లు చేసేయండి గైస్. సార్ 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 ఏంటి సార్ అది? సబ్స్క్రైబ్లు నువ్వు నోరు మొహం పగిలిపోద్ది.